ఎప్పుడు నేనే అందరిని ఏడిపించేదాన్ని, ఈ రోజు నేనే చట్నీ పట్టుకుని అయితే వెళ్ళాడా. అసలు ఏమైందంటే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. నువ్వు హెయిర్ కట్ చేసాక అసలు నా జుట్టు నా మాటే వినట్లేదు, బ్రేక్ వస్తే చాలు వీళ్ళు ఫోన్ లో అయితే మునిగిపోతారు. మా ఫ్రెండ్స్ ఇక్కడ మీకు హాయ్ చెప్తున్నారు, మీరు కూడా చెప్పండి. వీడియో తీస్తున్నా అంటే చాలు నటించడం అయితే బాగానే ఇచ్చేసుకున్నారు. మా ఫ్రెండ్ అయితే నాకు ఉసిరికాయలు ఉప్పు కారం వేసుకుని అయితే తీసుకొచ్చింది. తింటుంటే తితిగా పుల్లబుల్లగా భలే ఉంది. మహిళా సంఘానికి తిండి లేకపోయినా ఉండగలరేమో కానీ మాటలు లేకపోతే అసలు లేరు. ఈ రోజు అయితే నేను ఒక రీల్ అయితే చూసాను, గిరగిరా అని తిరిగి పేపర్ మీద కాలైతే పెట్టాలి. మేమైతే చేపడదాం అనుకున్నాం. మా ఫ్రెండ్స్ తో ట్రై చేద్దామంటే లాస్ట్ కి నన్నే బగరా చేశారు. ఇంకా చట్నీ పట్టుకుని అయితే వేలాడేసా. ఇట్లా 20 రూపాయలు పట్టుకుని నలుగురు అయితే జ్యూస్ షాప్ కి అయితే వెళ్ళాము. ఇంకా 20 రూపాయలు వేసుకుని మా మహిళా సంఘం ఎక్కడ పడితే అక్కడ కనిపించేస్తున్నారు. మా బ్లాక్ ని చూపిద్దాం అనుకుని ఎదురు గుంటనైతే చూడటం మర్చిపోయాను. కాలేజ్ ముందు ఏదో బ్యానర్ అయితే కట్టేశారు. మా అందరినీ కోర్చేయమంటే నాకు అవుట్పుట్ అయితే ఊరికి ముందు వచ్చింది. మా ఫ్రెండ్ ఏదో టైప్ చేసేస్తుంది, వచ్చేసిద్దామని చూస్తే ఎర్రర్ అయితే వచ్చేసింది. సెకండ్ కోట్ టైప్ చేస్తే ఏదో చుక్కల ముగ్గులాగా మొత్తం ఎర్రర్ లాగా వచ్చింది, కానీ అదే అవుట్పుట్ అంట. లిఫ్ట్ లో కింద దిగి బస్ లో ప్లేస్ లాక్కున్నాం. ఏదో బస్ లో సీట్ రాగానే వరల్డ్ వార్ లా ఉంది. మా ఫ్రెండ్షిప్ అయితే ఇక్కడ తెగిపోయింది. చూడండి ఎలా నడుస్తుందో. మా నాన్న ఇక్కడ కూరగాయల షాప్ లో ఆపేశాడు. మనకి పేర్లు తెలుసుకుని ఎంతెంత కావాలో అయితే తెలీదు. అలాగే ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి.